రామ్ రామ్ दीप बुझा है दीप जला दे दीप बुझा दीप जला दे భక్తితో నన్ను భజించే ప్రతి ఒక్కరూ నాలో ఉన్నారు, నేను వారిలో ఉన్నాను అని చెప్పలేదా స్వామి? ఆ గీతావాక్యం వ్యక్తమవుతుందా? గోపన్న, నీ జ్ఞానం పరిపక్వమైంది నాయన. అయితే పరమ పవిత్రమైన తారక మంత్రం నాకు ఉపదేశించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి. శ్రీరామ మంత్రంబు చిత్తోపదేశంబు భవభీతి హరణంబు పావనంబు రఘువీర మంత్రం మానితంబు జానకీపతి మంత్ర మానికయగు భక్తి కారణంబు విషాద వారణంబు తారక మంత్రంబు తామస సంఘాత భంజనంబు మునీంద్రరాజనంబు పవనపుత్ర విభీషణు భద్ర శబరి భరత సౌమిత్రి వాల్మీకి భవ విధాతృ సురవియచ్చరతాపసవరులు మున్ను మది పఠించిన ఆ దివ్య మంత్రము ఇదియే. ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా, తారక మంత్రము కోరి దొరికిను ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా. నీరిన కాలు నీ దూతల బాలికి మృత్యువులని నమ్మకయున్న రామ తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని 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 ఓ దేవా. రామ్ 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 రామ్. గోపాల్, చాలా సంతోషం నాయన, నీకు రామానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నేను ఇక వెళ్ళొస్తాను నాయన. గురుదేవా, గురుదేవా, అమూల్యమైన తారక మంత్రం ఉపదేశించి నన్ను ధన్యుడి చేశారు. నేను తమకు గురుదక్షిణ సమర్పింపవలసింది నా ధర్మం. నేనిప్పుడు చేసిన ఆ రామనామ సంకీర్తనమే నాకు గురుదక్షిణ నాయన. మహాత్మా, అది తమరను గ్రహించిందే కదా, దాన్ని తిరిగి తమకు ఇవ్వమంటారా? అయితే మరి ఏమిస్తానంటావు? ఆ శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చింది తమరు కోరింది. సరే, నా కోరిక చోరులు కోరని నిధి పేరాసను చందు కలులు ప్రేమింపనిదే శ్రీరాముని గారామున ఓ రామాయను సుబిల్వ ఓ ఎనవలయు
నొసగిన్ రాముడే రక్షకుడాయును ఆ రాముడే తన సేవకు రఘురాముని కోరెన్ నాయన రఘురామ, ఇక నుంచి నువ్వు గురుదేవుల పాదసేవ చేసుకుంటూ వారి వెంటనే ఉండాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఇక మీద నీకు వారే నాయన. వారికి నమస్కరించు. రఘురామా, నా వెంట వస్తావా నాయన? వస్తాను స్వామి. నీ తల్లిదండ్రులు దగ్గరుండరే, మరి నీ ఆకలైతే ఏం చేస్తావయ్యా? వారభోజనం చేస్తాను స్వామి. అదెలా నాయన?